లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అలాగనే ప్రార్థన కూడా ఎవరైనా సరే, ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించండి. ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచాడు. స్తోత్రం దేవా, దయగల దేవా, కృపగల తండ్రి, నీకే వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు నాయన 6 మాటలు నా ప్రభు మరి ఎంతగానో చెప్పి ఉన్నారు నా దేవా, నీ బట్టి తండ్రి. నాయన ఇదిగో 7వ మాట నీ కుమారుడు నా ప్రభు మాట్లాడుచుండగా మీరు ఆ కుమారులో ఉండి మాట్లాడండి. మీరు ఏ మాటలు మా దేవుడు దేవా, స్తోత్రములు తండ్రి. ఆ మాటలన్నీ మా ఇంట్లో ఉండేలాగా, మనసులో ఉండేలాగా ముద్రపరచండి నా స్తోత్రములు దేవా. మరి ఈ చిన్న ప్రార్థన వింటారని నాయన యేసుక్రీస్తు పేరట బ్రహ్మాలు వేడుకుంటున్నాం తండ్రి. అప్పగించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు ఆయనను తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఏ విధంగా తీసుకొని వెళ్ళి ఉన్నారు అంటే, రాజకుమారుడు కాబట్టి రాజరికముగా, అంతేనంటారా, రాజరికముగా ఒక మంచి ఒక వాహనం తీసుకొచ్చి పూలు జల్లుతూ తీసుకొచ్చి అలాగన ఆ కొండ మీద తీసుకొని వెళ్ళలేదు. ఏ విధంగా ఆయనను తీసుకొని వెళ్ళి ఉన్నారంటే, అనేక రకముల హింసలతోటి, దెబ్బలతోటి ఏంటి, కొరడా దెబ్బలతోటి అలా కొట్టుకుంటూనే ఆయన్ని ఆయనను అపహసిస్తూనే అనేక విధములకు పాపం ఆయనను చిత్రహింసలు పెడుతూ, బాధిస్తూ, తిడుతూ, కొడుతూనే అలాగనను ఆ తిట్టిన బట్టి ఆ మాటలు చూసినట్లయితే గనక మనమ గనక ఇక సమయాన్ని గనక ఏదో ఒక మాట మనం వినినట్లయితే గనక చచ్చిపోతాం అనుకోవచ్చు. హల్లెలూయా. వారు ఆ కొట్టిన బట్టి దెబ్బలు చూసినట్లయితే మన చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం వెల్వెల్లాడిపోతూ ఉంటామంటే, వారు ఒక దెబ్బ కొట్టారంటే గనక ఇంకా దానికి ఇంకా ఆకాశం కనబడింది, నక్షత్రం కనబడింది, మనం డైలాగ్ అంటారు కదా. ఆ విధంగా మరి దారుణంగా వారు చాలా చిత్రహింసలు అలాగన పెట్టి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. వాళ్ళు కొడుతున్న ప్రతి దెబ్బకు రక్తం కూడా అలాగన కారిపోతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు ఉదయకాలము 9 గంటలకు ఆయనకు వ్యతిరేకంగా అధికారముగా అటువంటి వ్యక్తులు ఆయనకు ఆ శిక్షను విధించి ఉన్నారు. సిలువను వేయడం అనేది చిత్రహింసలు, చాలా చిత్రవదన ఆయన చేసి ఉన్నారు కూడా. అనేక విధములుగా ఆయన దెబ్బలు, చిత్రహింసలు, బాధలు ఆయన మన కొరకు అనుభవించి ఉన్నాడు, భరించి ఉన్నాడు. మనమేమో ఏమి కూడా అవి కూడా జ్ఞాపకం చేసుకోనకుండా నా లైఫ్ అది బాగుందిలే అనే ఆలోచన చేతనే ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎంతలాగా దేని కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాడు, ఎవరి కోసం పెట్టాడు, అయ్యో అని ఈ విధంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన లేకుండా పోతూ ఉన్నారు. రక్షణ ఏ కారణం చేత, ఏ యొక్క ఆలోచన చేత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో అన్న మాటలను కూడా ఏ ఒక్కరు కూడా జ్ఞాపకం తెచ్చుకోనకుండగానే క్రైస్తవులుగా అలాగన అంటూనే, పిలువబడుతూనే జీవిస్తూనే ఉంటూ ఉన్నాం. నా యొక్క పాపములు దేవుడు క్షమించేశాడు, కానీ నేను ఇప్పుడు నుంచి ఇంకే విధంగా తప్పులు, పొరపాట్లు, అపరాధములు, పాపములు చేయకుండా ఉంటున్నానే అనేటువంటి భావనతోటే బ్రతుకుతూనే జీవిస్తూనే ఉంటూ ఉన్నారు. అనేక విషయాల్లో చూసినట్లయితే గనక దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నట్టుగా కనబడుతూనే ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక 7వ మాట మనం చూసినట్లయితే గనక తన యొక్క ఆత్మను అక్కడ దేవునికి తన తండ్రికి ఇక్కడ అప్పగించుకున్నట్టుగా అక్కడ మనకి కనబడుతూ ఉంటూ ఉన్నది. అనగా తనకి అప్పగించినటువంటి ఆ పనిని దేవుడు చేసి ముగించుకొని తిరిగి తండ్రికి ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ చూసినట్లయితే గనక న్యాయవంతుడిగా బ్రతికి తన్ను తాను దేవునికి తన ఆత్మను అక్కడ తనను అలాగనే అప్పగించుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది.
హల్లెలూయా. న్యాయవంతుడిగా బ్రతికి ఉన్నాడు. న్యాయవంతుడిగా దేవుడు బ్రతికి ఉన్నాడు. బ్రతికి తానుగా అలాగ బ్రతికి తనకు తానుగానే తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. తన ప్రాణమును అక్కడ అర్పించి ఉన్నాడు. తన ప్రాణమును అలాగ అర్పించడమే కాకుండా తన ఆత్మను కూడా దేవునికి, తండ్రికి అక్కడ అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ప్రతి విషయాలు చూసినట్లయితే కనుక న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి న్యాయంగా నేను తన పనిని జరిగించున్నాడు, చేసి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తమే తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. అయితే చూసినట్లయితే పాపము నుండి మనల్ని అందరినీ కూడా విమోచించడం కొరకే తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. పాపం నుండి మనల్ని అందరినీ కూడా విమోచించడం కొరకే దేవుడు తన తానుగా అక్కడ అప్పగించుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరును పాపంలోనే బతుకుతున్నారు, పాపంలోనే జీవిస్తూనే ఉంటున్నారు. ఇంకా వారి జీవితం ఎలాగుంటదంటే కనుక పాప మహిమైపోతూనే ఉంటూ ఉన్నది. కాబట్టి వారి పాపల నుండి నేను విడిపించాలి, విమోచించాలి, రక్షించాలి, కాపాడాలి అని తలంచే ఆలోచన కలిగి, ఆశ కలిగి పెట్టుకొని తనకు తానుగానే తన ప్రాణాన్ని అక్కడ పెట్టి మనల్ని అందరినీ కూడా విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా రక్షించడం కొరకే తను తానుగా ఆయన అప్పగించుకొని ఉన్నాడు. యాక్చువల్ గా మనం అనుభవించాల్సింది ఆ శిక్ష, లేదంటే ఆ బాధలు, ఆ యొక్క దెబ్బలు కూడా మనం అనుభవించాల్సింది. కానీ మనం ఏమాత్రం కూడా అనుభవించకూడదు అని దేవుడు అలాగ ఆలోచన కలిగి తానే ఆ యొక్క బాధలు, లేక ఆ పాపములను తన మీద వేసుకొని, తన మీద పెట్టుకొని ఆయనే భరించాడు. మన కొరకే ఆయనే భరించాడు ఆ సిలువను, శిక్షను కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క చూసినట్లయితే కనుక ఆ ముళ్ళ కిరీటము, ఆ బల్లె పువ్వు, ఆ పొడుచునటి ఆ పోటు అనుకోవచ్చు. ఇలా చూసినట్లయితే చాలా దారుణంగా మనకి ఉన్నది. అంటే అంత దారుణంగా మనము ఆయనను హింసించాము, శిక్షించాము, కొట్టాము, తిట్టాము. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మూడవదిగా చూసినట్లయితే గనక మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ఏంటండి, మనం ఏ విధంగా ఉన్నామంట ఆయన దృష్టిలో, మన దృష్టిలో కాకుండా చూడాల్సింది ఏంటంటే గనక ఆయన దృష్టిలో మనమందరం కూడా ఏ విధంగా ఎలాగన ఉన్నాము అంటే రొచ్చు వాసనలాగా. అంతేనంటారా? పరిమళము అనేటువంటి ఒక మంచి పదము మనం వింటున్నాం, పలుకుతున్నాం అంటే దానికి ఆపోజిట్ గా చెప్పుకోవాలంటే కరెక్ట్ గా అంటే ఇదైతేనే యాప్ట్ అవుతుంది, సూట్ అవుతుంది కరెక్ట్ గా. అంటే మన బ్రతుకులు అలాగా ఉంటూ ఉన్నాయి, మనం అలాగా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఎవడైనా ఇష్టపడతారా అటువంటి బ్రతుకు, అటువంటి జీవితాన్ని? చేదరించుకుంటూ ఉంటారు, పక్కబారా, దూరంగా వెళ్ళిపోరా అని. అలాగా ట్రీట్మెంట్ అలా ఉంటుంది. మనం అంటే ట్రీట్మెంట్ అంటే అలాగన చూస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా చూసినట్లయితే గనక నిన్ను నన్ను కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేను అందరూ ఆయనకు కావాలి. అయితే చూసినట్లయితే గనక మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉంటాయి గనక కంపు కొట్టే విధంగా లేదా కంపు కొడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఆ కంపుతులు లేదంటే గనక ఆ దుర్వాసనను పోగొట్టి పరిమళ వాసనగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆలోచన చేత ఆయన తనకు తానుగా ఆయన అప్పగించుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరైతే గనక వారి యొక్క కంపు జీవితాన్ని, కంపు ఆత్మ జీవితాన్ని పోగొట్టుకొని అది చూసినట్లయితే కనుక పరిమళ వాసనగా చేసుకోగలుగుతూ ఉంటున్నారో వారందరిని కూడా ధన్యులు. హల్లెలూయా. ఆ పరిమళ వాసనగా ఉండినట్లయితేనే మనమందరూ కూడా ఇష్టపడుతూ ఉంటాం. కొంచెం చాడపడుతుందేమో అనే ఉద్దేశంతో మార్నింగ్ మనం బయటికి వెళ్తామంటే అందుకే సెంట్లు కొడుతూ ఉంటాం. దుర్వాసన వస్తుంది కదా అనేటువంటి ఆలోచన చేత రాకపోయినా సరే అనుకోవచ్చు, బాగుంటది కదా వాసన కదా అని ఇప్పుడేస్తారు మరి కదండి. అలాంటి మన జీవితం ఎలా ఉన్నది అంటే మన క్రియలు, మన ప్రవర్తన ఎలాగన ఉన్నది దేవుని దృష్టికి అది అని చూసినట్లయితే కంపు కొట్టే విధంగా ఉన్నది, దుర్వాసన వచ్చే విధంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఈ దుర్వాసన తొలగించాలంటే మరి ఏమి ఉంటే లేదా ఏం చేస్తే ఆ కంపులతో దుర్వాసన పోతాది అని అంటే మంచిగా సువాసన వెదజలేటువంటిది ఉంటే గనక కదండి. సెంట్ అంటే ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు ఉంటుందండి, దానికి టైం ఉండదు కదా, ఇస్తున్నాడు కదా 4 hours 6 hours బాగా 10 hours ఇలా దానికి లిమిటెడ్ ఇస్తున్నాడు కంపల్సరీ. అయితే దేవుడు ఇచ్చేది చూసినట్లయితే కనుక నిత్యము ఇచ్చే విధముగానే ఉంటూ ఉంటది. ఏంటది? పరిమళ వాసన, పరిమళ సువాసనగా చెప్పుకోవచ్చు కూడా. హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని దేవుడు ఆ విధంగా చేయాలని, అతడి విధంగా ఉండాలని ఆలోచన కలిగి, ఆశ కలిగి చేయడానికి తనను తానుగా ఆయన అప్పగించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొను రక్షణ పొందలేని వారు ఏ విధంగా ఎలాగన ఉన్నారు అంటే వారి జీవితం ఇంకొను దుర్వాసన వచ్చే విధంగా ఉన్నది అని గ్రహించాలి, తెలుసుకోవాలి. అయితే నా జీవితం ఇంకొను దుర్వాసన వచ్చే విధంగా లేదంటే కంపు కొట్టే విధంగా ఉంటున్నది అంటే గనక దానిని ఏ విధంగా పోగొట్టుకోగలుగుతూ అంటే గనక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నీ జీవితాన్ని పరిమళ సువాసనగా, పరిమళ వాసనగా ఆయన మాత్రమే చేయగలుగుతూ ఉంటాడు, ఆయనే చేస్తాడు అనే సత్యమును ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే ఇస్తాడు, ఆయన మాత్రమే చేస్తాడు. నీ జీవితాన్ని అది పరిమళ సువాసనగా ఇచ్చేటువంటి జీవితంగా దేవుడు చేయగలుగుతాడు, చేస్తాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం అటువంటి విధముగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అంటే మనము రక్షణ పొందలేని వారముగా ఇంకొన ఉండినట్లయితే, అటువంటి విధముగా క్రైస్తవులుగా పిలబడుతూ కనబడుతూ జీవిస్తున్నట్లయితే గనక నీ జీవితము ఆయన జీవితంలో పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా అది పరిమళ వాసనగా చేసి నీ జీవితంలో ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితముగా చేయబోతూనే ఇష్టపడుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4వదిగా చూసినట్లయితే గనక రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. అంటే మన అపరాధములను క్షమించి నీతిమంతులుగా చేయటకి తనను తానుగా ఆయన అప్పగించుకొని ఉన్నాడు. మన అపరాధాలన్నింటి కూడా క్షమించి మనల్ని ఏ విధంగా చేయాలని దేవుడు నిశ్చయించుకొని ఉన్నాడు అంటే మనందరినీ కూడా నీతిమంతులుగా చేయాలని దేవుడు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనుషుని యొక్క, మానవుని యొక్క ఆశ కలిగి ఉన్నట్లయితే గనక ఎవరు తీర్చగలుగుతూ ఉంటారు? ఎవరు తీర్చగలుగుతూ ఉంటారు? దేవుడే కదండి. ఇంకాను డౌట్ పడుతున్నారు. ఆశపడు ప్రాణాన్ని అలా ఇంటెత్తని చెప్తారే కానీ చెప్పలే, అందుకని ఇంటి ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి తండ్రి యొక్క ఆశను మరి ఎవరు తీర్చగలుగుతూ ఉంటారు? మరి మన ఆశను తీర్చడానికి మన తండ్రి ఉన్నాడు. మరి మన యొక్క తండ్రి యొక్క ఆశను మరి తీర్చడానికి మరి ఎవరు ఉన్నారు? మరి ఎవరున్నారు? మనమే తీర్చాలి, ఇంకెవరు ఉన్నారా? ఎవరు వస్తారా? అంతేనంటారా? అర్థమైంది మీకు నా మాటలో? హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆశను మనం ఏమైనా తీర్చడానికి ఆలోచన కలిగి ఉన్నామా అంటే తీరుస్తున్నాం, పక్కన పెట్టి పర్మిషన్ అంటే అందరూ అప్పుడే వెళ్ళకండి, కానీ తీర్చడానికి ఏమైనా అసలు ఆలోచన కలిగి ఉంటున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
ఒకవేళ తీర్చడానికి ఆలోచన కలిగి ఇష్టపడుతున్నట్లయితే ఆ విధంగా నువ్వు దేవుని చెప్పిన విధముగా ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా ఈ లోకములో? ఒకవేళ దేవుడు చెప్పిన విధముగా నీ లోకంలో జీవిస్తున్నావు, ఆయన లెక్క ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా నడుచుకుంటున్నావు, నీ ప్రవర్తన మంచిగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఆయన యొక్క ఆశను తీర్చిన వాడవుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఏ విధంగా జీవిస్తున్నానో అని నీకు నువ్వుగా ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఇది. చాలా సంవత్సరాలు, చాలా కాలం అయిపోయి ఉన్నది. ఈ యొక్క శ్రమ కాలము, ఇక లెండేస్, ఇవన్నీ కూడా చాలా చూసాము, చాలా చేశాము, చాలా చోట్లకి వెళ్ళాము, చాలా దినాలు కూడా మందిరానికి వెళ్ళాము, దేని వద్దకు వెళ్ళాము. అయితే చూసినట్లయితే నీవు మరి ఆ తండ్రి యొక్క ఆశను తీర్చగలుగుతున్నావా, తీరుస్తూ ఉన్నావా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆయన కాకుండా మరి ఎవరు కూడా రారు తీర్చడానికి, తీర్చలేరు కూడా. ఏ విధంగా మన పాపములను మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే తీయగలుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తం అక్కడ చిందించాలి కాబట్టి. లోకంలో ఎవరును లేనటువంటి వారుగా అనగా పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తముగా ఎవరు కూడా లేరు, కనబట్టలేదు, ఎవరు కూడా రాలేదు కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన తప్పక ఇంకా మన కొరకు ఆయన రావాల్సి వచ్చినది. మనలను ఒక అంధకార బ్రతుకులో లేదా చీకటి బ్రతుకులలో ఇంకా లోయలో అగాధంలోనే బతకుండగా, అలాగే పడిపోయి జీవించకుండగా మనందరిని కూడా లేవనెత్తడానికే దేవుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి తలంపు, మంచి ఆలోచన, మంచి ఉద్దేశము కలిగి మన పట్ల, మన ఎడల, మనుషుల పట్ల మన ఎడల కలిగి ఆ విధంగా భూమి మీదకి వచ్చి మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మన అపరాధములను క్షమించడానికి దేవుడు లోకమునకు వచ్చి తనకు తానుగానే తన ప్రాణమును అక్కడ అప్పగించుకొని ఉన్నాడు. సిలువ తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. తన రక్తాన్ని పూర్తిగా ఇంకా ఏ మాత్రం ఒక చివరి ఆ రక్త బొట్టుకు తన కొరకు ఉంచుకోనకుండా అక్కడ ఉంచుకుంటారంటే అలా అనుకోకండి. తనలో ఏది కూడా ఉండకుండా పూర్తిగా నీ కోసం, నా కోసమైన అక్కడ కాల్చి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు, చిందించి ఉన్నాడు, అర్పించి ఉన్నాడు. ఎంతకాలము, ఇంకా ఎంతకాలము మన జీవితము ఇంకను ఈ పాపములోనే బ్రతుకుతున్న, పాపంలో జీవిస్తూ ఉన్నామో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఆయన నీ కోసమే కదా తన రక్తాన్ని, పరిశుద్ధమైన యవ్వనమైన శక్తివంతమైన రక్తాన్ని ఆయన చిందించి ఉన్నాడే, కార్చి ఉన్నాడు, పెట్టి ఉన్నాడే. ఆ రక్తమునకు నువ్వేమైనా విలువ ఇస్తున్నావా? ఆయన పెట్టినటువంటి ఆయన చేసినటువంటి త్యాగముకు, లేదా ఆయన పెట్టినటువంటి తన ప్రాణమును అర్పించిన దాన్ని బట్టి కూడా నువ్వు ఏమైనా దాని దృష్టిలో ఉంచుకొని దానికి ఏమైనా నువ్వు విలువ ఇవ్వగలుగుతూ ఉంటున్నావా? నీ పాపములన్నీ కూడా క్షమించి వేయబడి ఉన్నాయా? దేవుడు క్షమించాడా అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఆయన మన పాపాలను క్షమించడానికి దేవుడు వచ్చి తానుగానే అక్కడ అప్పగించుకొని ఉన్నాడు. మనలను మన పాపాలను క్షమించి తీసివేసి మనల్ని ఏ విధంగా చేయడానికి? నీతిమంతులుగా చేసి తానుగా తన సిలువకు అర్పించుకొని ఉన్నాడు. చివరిగా ఒక విషయం చూసి నేను తెలిసిన మాటలు నేను ముగిస్తాను. సమయం అలాగే ఉంటున్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూసినట్లయితే మనము కూడా మన ఆత్మను ఏం చేయాలండి? కప్పెట్టేయాలి, అది కాల్చేయాలి, అది మూసేయాలి. అంటే ఏం చేయాలంటారు మన ఆత్మనైతే? అంటే ఇలా చెప్తే బాగుంటుంది, దాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు, యాక్ట్ అవుతారు కదా అని. అంటే ఇలా మనకు అలాంటివి ఉండవు అన్నమాట. అయితే మన ఆత్మను ఏం చేయాలండి? నీకు ఎవరిచ్చారో ఆ ఆత్మ, నీకు ఎవరు నీలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు పెట్టారు, ఎవరిచ్చారో దాన్ని తిరిగి దేవునికే, అంటే తిరిగి ఆయనకి అప్పగించాలి. ఆయన అంటే కనుక ఎవరంటే కనుక దేవుడు పెట్టాడు కాబట్టి. ఆయన ఎవరంటే కనుక
యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఇంకా గ్రహించలేని విషయముగా మర్మం అనుకోవచ్చు కూడా. ఈ జీవితం ఎంతకాలం అయితే ఉన్నదో, ఎంతకాలం బతుకుతానో అంతకాలము నేను ఎలా పడితే అలాగలేదు మంచిగా సుఖ సౌఖ్యాలతో సుఖముగా అంటే మంచిగా బతుకుతాం సరిపోద్దని అనుకొని భావించి ఇదే జీవితం అని అనుకొని లెక్కించి లెక్కగట్టుకొని బతుకుతూ ఉన్నారు. అక్కడతో నీ జీవితం అక్కడ అవ్వదు కూడాను. ఎవరికైనాను సరేది. దాని తర్వాత అసలైన జీవితమే ప్రారంభమవుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రారంభము ఎలాగ నవ్వుతుంటది, ఆ జీవితం అప్పుడు ఎలాగుంటది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. ప్రతి ఒక్కరు మరణిస్తారండి, చనిపోతారు అందరూ కూడా. అది ఎప్పుడైనా మనకు చెప్పలేము, తెలియకపోవచ్చు. వయసు అనుకోవచ్చు, వారు కూడా చనిపోతున్నారు త్వరితముననే. వారికి వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకోవడం ఏదో చేసుకోవడం ఎలా కొన్ని రకాలుగా చేసుకుంటున్నారు, అయిపోతుంది అదంతా. కానీ తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది. ఆ జీవితం ఎలాగో ఉంటది, ఆ జీవితం మనం ఎలాగ జీవితం ఎలాగుంటది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలగాలి వేసుకోవాలి. అనగా నీలో పెట్టిన లేదా నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ, దానికి మరణం అనేది ఉండదు అన్న సత్యమును ప్రతి ఒక్కరు కూడా ఎరిగిన వారే నేను భావిస్తూ తలస్తూ ఉన్నాను. అనగా ఆ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరకు వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తాది. అయితే వెళ్ళిన తర్వాత ఒక కాలంలో అనగా ఆయన రెండవ రాకడ సమయంలో ఆ కాలంలో చూసినట్లయితే గనక తీర్పు దినం అనేది ఉంటది. ఆ తీర్పు దినములో ఎవరు ఏ విధంగా ఎక్కడ ఉంటారో తీర్చేది ఏ ఒక్క నరుడు మానవుడు కాదు, గాని దేవుడే తీర్పు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో అప్పటి నుండి వారి జీవితం అనేది అక్కడ మరలా ప్రారంభం అనేది అవుతూ ఉంటది. నువ్వు జీవించినంత కాలము అనగా నువ్వు కన్ను మూసేంత వరకు ఆ కాలం అంతవరకు కూడా నువ్వు ఈ లోకములో క్రైస్తవునిగా దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, బతుకుతున్నావు అంటే నువ్వు ఏ రకంగా ఏ విధంగా బతుకుతున్నావు, జీవిస్తున్నావు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచన కలిగి చాలా జాగ్రత్తగా బ్రతకాలి, జీవించాలి. మనం చనిపోయిన తర్వాత ఎవరైనా సరే చనిపోయిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకునేది ఏం జ్ఞాపకం చేసుకుంటారు? నేను చేసినటువంటి మంచి పనులు అయితే మంచి కార్యములు ఏవైతే ఉంటాయో, నీ యొక్క మంచి సలహా సూచనలు చెప్తూ ఉంటా కదా. అనేక మందిని పాప వారి యొక్క లోయలు పడిపోకుండా, లేకపోతే కొంచెం ఏదో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ గా అలాగే డెసిషన్ తీసుకోకుండా, లేదంటే విడిపోదాం అనుకున్నారేమో, చచ్చిపోదాం ఇలాగా అనుకున్నారు అనుకోండి, వారిని మంచిగా ధైర్యపరిచి మంచి గైడ్ చేసి మంచిగా నిలబెడుతున్నాం అనుకోండి. విడిపోతున్న వారికి అనుకోండి మంచిగా కలిసి ఉండిలాగానే చేస్తున్నాం, మంచిగా అలాగ సలహా సూచనలు ఇస్తూ అలాగ నడిపిస్తున్నాం అనుకో, ధైర్యపరుస్తూ అలాగ మాట చెప్తున్నాం అనుకోండి. తర్వాత అనగా మనం లేనటువంటి సమయాన్న ఇవి కంపల్సరీగా కనబడుతూ ఉంటాయి. వీటిని అనేక మంది పంచుకుంటూ మాట్లాడుకుంటూ తెలియజేసుకుంటూ ఉంటారు. ఇవే మనకు కనబడుతూ ఉంటాయి తర్వాత. అయితే ఈ లోకంలో జీవించినంత కాలం నువ్వు ఏ విధంగా జీవించావో అది మహత్వం కంపల్సరీగా దేవుని దగ్గరకు వెళ్తాది. నువ్వు తీసుకెళ్తావు, అది నువ్వు తీసుకెళ్తావు. ఏ రకంగా ఏ విధంగా జీవిస్తున్నామో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే నీలో ఉన్నటువంటి ఆత్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టిన వ్యక్తి ఎవరో అనగా దేవుడు, అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఉన్నారు కాబట్టి ఆయనకు నీ యొక్క ఆత్మను అప్పగించాలి. మంచిగా బాగా అప్పగించాలి, పాడైపోయే విధంగా కాకుండా. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ లోకంలో జీవిస్తున్నామంటే నేను పలుమార్లు చెప్తూనే ఉంటున్నాను కూడా, ఇక 40 దినాలు కూడా పలుమార్లు చెప్పి ఉన్నాను కూడా నీ మాట, నీ విషయంలో కూడా. దేవుని యొక్క చిత్త ప్రకారముగా లోకములో జీవించడానికి ఇష్టపడాలి, జీవించాలి అని. అనగా దేవుని యొక్క తలంపు, ఆలోచన, ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో అందరికీ తెలుసునంటే ఎవరికీ తెలియదు అది. అయితే మనం ఏం చేయాలంటే కనుక దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా నీ చిత్తం ఏంటయ్యా, నీ ఆలోచన ఏంటయ్యా, నీ ప్రణాళిక ఏంటయ్యా నా పట్ల అని దేవుని దగ్గర అడిగి తెలుసుకొని దాని ప్రకారముగా అనగా దేవుని యొక్క వాక్ ప్రకారంగా, దేవుని యొక్క మాట ప్రకారంగా లోకంలో జీవించడానికి సిద్ధపడుతూ ఉండాలి, జీవించాలి. అలాగనే జీవిస్తున్న వారైతేనే దేవునికి ఇష్టలు.
దేవుడు ఏమి చెప్పినా ఆయన మాటల ప్రకారంగా జీవించకుండా నీకు నచ్చిన విధంగా జీవిస్తున్నావంటే కనుక దేవుడు నిన్ను చూసి బాధపడుతూ రోధిస్తూ ఉంటాడు. మనకు అప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు బాధపడుతున్నాడంటే మనకి ఎలా ఉంటదంటే సమస్యలు, శ్రమలు, శోధనలు, కరువులు, కష్టకాలము, లేదంటే కన్నీళ్లు మన జీవితం, మన కుటుంబాలు అలాగనే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఎదుర్కొనవలసి వస్తూనే ఉంటది. మన జీవితం అలాగనే అల్లకల్లోలమైపోతూ కన్నీటి రోదన చోతనే అలాగనే ఉంటున్నదంటే కనుక మన కుటుంబాల్లో, మన జీవితంలో ఏమాత్రము నెమ్మది, శాంతి, సంతోషం లేకుండా అయిపోతూ ఉంటది. అలాగని ఎవరు కూడా ఉండాలని ఆశపడు కోరుకోరు కూడా. అయితే మనం చేయవలసింది ఏంటంటే గనక దేవుని యొక్క మాట ప్రకారంగా, అనగా దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనమందరం కూడా జీవించడానికి ఆశపడుతూ ఆసక్తి కలిగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారిగా మనం అందరూ కూడా జీవించడానికి దేవుడు తన యొక్క హస్తము ప్రతి ఒక్కరికి నడిపించును గాక. ఈటి విధముగా 7 మాటముల దేవుడు తన యొక్క తోడుగా ఉండి నడిపించి ఈ విధంగా నడిపించిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రాలయ పరిశుద్ధుల గొప్ప దేవుడు, మీకే వందనాలు దేవా. ఇటు విధముగా ఇక 7 మాటను కూడా ప్రభువా దేవా మీరు మాట్లాడిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృపగల మా తండ్రి దయన స్తోత్రాలు దేవా. ఇంతవరకు దేవా ఇక 6 కూడా ప్రభా అనేక విధములుగా అనేక విషయాలలో బట్టి ప్రభా వారు ఎంతగానో సిద్ధపడి ఆలోచన కలిగి ఆ మాటల పట్ల, అనగా ప్రభావ మీరు శిలువలు పలికిన మాటల పట్ల ఆలోచన కలిగి శ్రద్ధ వహించు ఆశ కలిగి ప్రభావ విధంగా వారు సిద్ధపడి వచ్చే విధముగా తెలియసిన విధానం బట్టి యొక్క మాటల బట్టి కూడా వందనాలు చెల్లించుకోవచ్చు. వారికి తోడుకున్న విధానం బట్టి నడిపించుకున్న విధానం బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇంకా జరగటువంటి ఇక ప్రార్థన కొడుకునుకుని మీకు తోడుగా ఉండి మీకు ఆత్మ నడిపించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని మరి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్.